వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. మన దేశంలో పరీక్షలు నిర్వహించడం కొత్త కాదు, అలాగని పరీక్ష పేపర్లు లీక్ కావడం కూడా ఏమాత్రం కొత్త కాదు. కానీ మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్ష లీకేజీల పర్వాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్ళింది. అక్షరాల 22 లక్షల మంది ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం ఎదురు చూసే సమయంలో పరీక్ష రద్దు అనే బాంబు పేల్చారు. రీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత మొదలైంది అసలు హడావుడి. అప్పుడే మొదలైంది అసలు యుద్ధం. పరీక్ష రాసే విద్యార్థులకే కాదు, నీట్ నిర్వహిస్తున్న కేంద్ర విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇది ఓ అగ్ని పరీక్ష అయింది. అందుకే యుద్ధం తరహా ఏర్పాట్లు చేస్తోంది. నిజమే, ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల్లో పేపర్లు తరలించడం, ప్రశ్నాపత్రాలు తయారు చేసిన వాళ్ళని లాక్డౌన్లో ఉంచడం, టెలిగ్రామ్ యాప్పై నిషేధం విధించటం, సీసీటీవీలతో నిరంతర నిఘా, కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపు, మొబైల్ జామర్ల వాడకం, బహుళ అంచెల భద్రతా చర్యలు ఇవన్నీ చూస్తే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ కోసం తీసుకునే చర్యల కంటే మరింత ఎక్కువే జాగ్రత్త పడుతున్నారని అర్థమవుతోంది. అంతేకాదు, నీట్ రీ ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏకంగా ప్రధాని కార్యాలయం కూడా నీట్ కోసం రంగంలోకి దిగడం కోసమెరుపు. ఈ ఏర్పాట్లు చూస్తుంటే అచ్చం యుద్ధ సన్నద్ధతలాగే ఉంది కదూ. కానీ ఇంత జరుగుతున్నా మళ్ళీ ఎక్కడ పేపర్ లీక్ అవుతుందోననే భయం మాత్రం విద్యార్థులను, కేంద్రాన్ని వెంటాడుతోంది. మరి ఈ అగ్ని పరీక్షలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పాస్ అవుతుందా? పరీక్ష రాయబోయే విద్యార్థుల శ్రమ, సమయం మళ్ళీ వృధా కాకుండా ఉంటుందా? ఇంతకీ నీట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? ఇదే ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ, అలాగే ఇవాళ మన డిబేట్ అంశం కూడా. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ఏఎస్ఎఫ్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి. అలాగే రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బుజ్జల ఈశ్వరయ్య గారు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ మీనిగ శ్రీనివాసులు గారు, అలాగే పీడిఎస్యు ఏపీ జాయింట్ సెక్రటరీ కాకి నాని గారు, అలాగే ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్ యొక్క పేరెంట్ వెంకటరమణ గారు, స్టూడెంట్ పేరు ఆహ్లాద, వారి ఫాదర్ రమణ గారు ఈరోజు స్టూడియోలో మనతో జాయిన్ అవుతున్నారు. సాయి కుమార్ గారు, మీరు చెప్పండి. మనం చూస్తున్నాం ఈరోజు మే 3న రాసిన ఎగ్జామ్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందో మనం రకరకాల పరిణామాలు చూసాం. ఎందుకంటే పిల్లలు ఎంత కష్టపడే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో, రాస్తారో, తమ అంటే చాలా పర్సనల్ టైంని, ఫ్యామిలీ టైంని అన్నీ పక్కన పెట్టి అదొక రకమైన ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలకి హెల్ప్ చేయడానికి కానివ్వండి, ఎందుకంటే ఇది లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వాళ్ళకి. సో దానిపై చాలా ఆశలు పెట్టుకుంటారు, చాలా టైం వెచ్చిస్తారు. కొంతమంది 18 గంటల రోజు కష్టపడితే, కొంతమంది 20 గంటలు కష్టపడే విద్యార్థులు కూడా ఉంటారు. కానీ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ఆల్రెడీ ఒకసారి టెస్ట్ రాసి అది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఒక రకమైన ఒత్తిడి పిల్లల్లో ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ఎఫెక్టు మరి ఈ ఎగ్జామ్పై పడే అవకాశం ఉందంటారు? సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నో టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకనండి ఒక్కసారి 2 సార్లు ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ అయితే ఓకే, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లీకేజ్ అయినాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూషన్గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడేమో అతను ధర్మేంద్ర ప్రధాన్ గారేమో సింపుల్ ఒక మాటలో చెప్పారు, ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేస్తున్నాం, రీ ఎగ్జామ్ పెడతామని చెప్పారు. సో విద్యార్థులేమో వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క శ్రమని మొత్తం గంటలు వేచి ఉంచి, వాళ్ళు ఎటువంటి ఫంక్షన్స్ కావచ్చు, వాళ్ళకి సమయాన్ని ఏమాత్రం జల్సాలకు కావచ్చు, లేకపోతే చిన్న ఫంక్షన్ కూడా అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ బ్రదర్స్ ఫోన్స్ చూస్తున్నా, టీవీస్ చూస్తున్నా, లేకపోతే ఒక సరదాగా ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడినా ఈ పిల్లలు వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు గంటలు చదువుకునేవాళ్ళు. ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టి నా యొక్క లక్ష్యం నేను నీట్లో
నీటిలో క్వాలిఫై అవ్వాలి, నేను ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు ఆ విధంగా శ్రమించి వాళ్ళు ఆశయాలను ఈరోజు ఎన్టీఏ వ్యవస్థ చేసిన వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు విద్యార్థి ఫెయిల్యూర్గా మిగిలిపోయాడని మేము ఈ సందర్భం మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా మేము ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది, సో ఇప్పుడు జరిగేటువంటి రేపు జరగబోయేటువంటి పరీక్షల్లో ఎటువంటి లీకేజ్ జరగకుండా ఫ్లైట్లో పేపర్లు తీసుకొని వస్తున్నాం, ఆ తర్వాత మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. మొత్తం హడావిడి మొత్తం కూడా ఎక్కడ ఎవరు చూసినా, ఎవరి నోట్లో చూసినా, ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా ప్రధాని యొక్క కార్యాలయం నుంచి కూడా ఈ ఎన్టీఏ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, నీట్ పేపర్ లీకేజ్ జరగకుండా విద్యార్థులకు పరీక్ష నిర్వహించడమే మా యొక్క బాధ్యత, మా యొక్క లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గారు మేము అడుగుతున్నాం, ఇంట్లో దొంగలను వదిలేసి బయట ఎదిగితే ఏమవుతుందండి? ఆనాడు ఏం చేస్తున్నారు మరి? ఎన్టీఏ వ్యవస్థ ఇన్ని సంవత్సరాలుగా పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి లీకేజ్ ఇన్ని పేపర్లు యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, నీట్ యూజీ లీక్ అయింది, పీజీ లీక్ అయింది. అదేవిధంగా మొన్నటికి మొన్న సిబిఎస్ఈ పరీక్ష అక్కడ డిజిటల్ వాల్యుయేషన్లో ఇది జరిగినాయి. మరి ఇంత జరుగుతుంది, సరే డిజిటల్ వాల్యుయేషన్ మొన్నటికి మొన్న బయట వచ్చింది, దానికి ముందే కదా నీట్ యూజీ పేపర్ లీకేజ్ అయింది. మరి సిబిఎస్ఈ వాల్యుయేషన్లో ఎందుకు ఆ విధంగా జరగడానికి కారణం ఏమండి? మరి అంటే ఎన్టీఏ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, ఎవరి కోసం పనిచేస్తుందో అనేది బాగా స్పష్టతగా అర్థమవుతుంది. ఇంట్లో దొంగలు పెట్టుకుని బయట ఎదిగితే ఏమైంది? అసలు న్యూట్ పేపర్ బయటకు లీకేజ్ అవడానికి కారణం ఎవరు? ఎన్టీఏ వ్యవస్థే కదా. మరి మనం ఎన్టీఏ వ్యవస్థని కట్టుదిద్దం చేయాల్సిన పరిస్థితి, నిర్లక్ష్యం వదిలేసి బయట మేము పేపర్లను ఫ్లైట్లో చేస్తున్నాం, లేకపోతే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం, సీసీ కెమెరాల ముందు పరీక్షలు నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా మరీ ముఖ్యంగా పరీక్ష రాయడానికి వెళ్ళేటువంటి విద్యార్థుల్లో మతం చూశారు, వాళ్ళ డ్రెస్ కోడ్ చూశారు, వాళ్ళు ఏం వస్త్రధారణ ధరించాలో మీరే చెప్తున్నారు, వాళ్ళు ఏం వేసుకోవాలో మీరే చెప్తున్నారు. అంత విధంగా మీరు అన్వేషణ చేసి ఆ విధంగా మీరు వాళ్ళపైన పెట్టేటువంటి శ్రద్ధ, మీరు నిర్వహించే పేపర్లు తయారు చేసేటువంటి పేపర్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా దారి తప్పుతున్నాయో, మన ఇంట్లో దొంగలు దోచుకొని పోయి పక్కింట్లో అమ్ముతున్నారా, లేకపోతే బయట వాళ్ళు వచ్చి దోచుకున్నారా అనేది ఆ విధంగా మీరు శ్రద్ధ ఎందుకు పెట్టలేకపోయినారు? విద్యార్థులు ఏ విధంగా ఉండాలో మీరే చెప్తున్నారు, మరి విద్యార్థులు నిర్వహించాలి పరీక్ష పేపర్లు మీరే తయారు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి శ్రద్ధ మరి అక్కడ ఎందుకు ఉండలేకపోతుందని చెప్తున్నాం. సరే, అంటే ఎన్టీఏ ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ఎగ్జామ్ని ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారో అదే విధంగా ఫ్యూచర్లో కూడా ఎన్టీఏ ఇదే పద్ధతి పాటించాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే మీ సజెషన్స్ ఏంటి? ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సజెస్ట్ చేస్తున్నాం. ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇస్తే ప్రైవేట్ సెక్టర్. అసలు ఈ సెక్టర్ ఎన్టీఏని మేము గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఫస్ట్ ఇయర్ నుంచి పేపర్స్ లీకేజ్ జరిగిన నుంచి కూడా ఏఎస్ఎఫ్కు మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీటికి అన్నిటికీ కూడా ప్రధాన కారణం విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండాలి, కేంద్ర జాబితాలో కాదు. కేంద్ర జాబితాలోకి ఎప్పుడైతే తీసుకెళ్లారో ఇలాంటి అవకతవకలు, ఇలాంటి విషయాలన్నీ కూడా జరగడానికి ప్రధాన కారణం కూడా అదే. ఎందుకంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే విద్య మొత్తం కూడా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందట్లేదు, కాసులకు కకృతి పడి ఈరోజు కార్పొరేట్లకి అమ్ముడుపోయేసి ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు విద్య ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇది ప్రభుత్వ విద్య ఎక్కడ కూడా ప్రభుత్వ విద్య నడవట్లేదు, మొత్తం కార్పొరేట్ సెక్టర్ చేతిలో నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం విద్యారంగం ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందించే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ పేపర్ లీకేజెస్ ఎక్కడి నుంచి ఎవరి చేతుల నుంచి ఎవరి చేతుల్లో పేపర్లు మారాయి, 30,000 నుంచి 2 లక్షల వరకు మారాయి. అంటే ఒక్కొక్క పేపర్ పీడిఎఫ్ సర్క్యులేట్ కావడానికి ఒక పర్సన్ దగ్గర నుంచి 3,000 నుంచి డిమాండ్ బేస్డ్ అండ్ టైం సైన్స్ బేస్ చేసుకొని 30,000 నుంచి 2 లక్షల వరకు వేలంపాట టెండర్ కాలేసినట్టుగా జరిగినాయి. మరి ఆ విధంగా ఎవరి చేతుల్లో మారాయి? కార్పొరేట్ సెక్టర్ చేతుల్లో కదా, కోచింగ్ సెంటర్ల చేతుల్లో కదా. మరి ఈ కోచింగ్ సెంటర్ ఎవరివి? కార్పొరేట్ ప్రైవేటివ్ కదా, మరి ప్రభుత్వ సంస్థ అయితే కాదు కదా. మీరు అసలు ఎన్టీఏ నిర్వహిస్తుందంటే ప్రభుత్వం నిర్వహించాలి. ఫస్ట్ ప్రభుత్వం నిర్వహించలేకపోగా మా వల్ల చేత కాదు, మాకు చేత కాదని చెప్పి కాబట్టి ఈరోజు ఎన్టీఏ ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పింది, మీరు పరీక్షలు నిర్వహించండి అని. అంటే ప్రభుత్వానికే వాళ్ళపైన నమ్మకం లేదు, మేము పరీక్షలు సరిగా నిర్వహించలేము, మాకు కావాల్సినటువంటి ఇది లేదని చెప్పి మీరు ఏదైతే ఈరోజు ఎన్టీఏకి ఇచ్చి మీరు పరీక్షలు నిర్వహించండి అని చెప్తున్నారో దానికి కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా ఎవరు ఇస్తున్నారు? దానికంతా ఆర్థికంగా మొత్తం ప్రభుత్వం ఇస్తుంది. మరి వెనకుండా నడిపించే వాళ్ళు మీరే ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఎవరికో బయట ఇంట్లో వాళ్ళకి ఇస్తే, ఎక్కడ మన ఇంట్లో ఉన్నదని మనం సరిదిద్దుకోవాలి, కానీ బయట ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఏ విధంగా ఇచ్చేస్తారు? సో వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముడుపోతున్నారు, కార్పొరేట్ సెక్టర్లకు అమ్ముడుపోయేసి కోచింగ్ సెంటర్లకి ఈరోజు లక్షల రూపాయలకి అమ్ముడుపోయేసి ఆ విధంగా వాళ్ళు విద్యను వ్యాపారం చేస్తున్నారు. ఓకే సాయి కుమార్ గారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, మీరు విన్నారు కదా సాయి కుమార్ గారు డిమాండ్స్ ఏంటో. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయించే బదులు గవర్నమెంట్ ఎందుకు చేయించడం లేదు? అలాగే అంతకుముందు చాలాసార్లు
లీకేజ్ జరిగినప్పటికీ ఎందుకు అరికెట్టలేకపోతున్నామని ఆయన అడుగుతున్నారు. అలాగే స్టేట్ ఎందుకు అంటే ఎవ్రీ స్టేట్ కండక్ట్ చేసుకునే విధానం తీసుకొస్తే బాగుంటుంది కదా అని కూడా ఆయన సజెస్ట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మనం చూస్తున్నాం రీ ఎగ్జామ్కి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన మరైతే ఎటువంటి లీకేజ్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా కనబడుతుంది. అది సరిపోతుందా? మీరేమనుకుంటున్నారు? కొన్ని రంగాలు మినహా విద్య, వైద్యము, లేకపోతే ఇతరత్ర సేవా రంగాలన్నిటి నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటుకరణ చేయాలి అనేటువంటి విధానపరమైనటువంటి తప్పుడు నిర్ణయాల్లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది నా అభిప్రాయం. ఇక్కడ దేవేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని అడగటం అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన స్వయంగా లీక్ చేశాడని కాదు. ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ తల్లిదండ్రుల్లోనూ లేకపోతే పిల్లల్లో కూడా కేంద్రంలో పరీక్షలు నిర్వహించేటువంటి వ్యక్తి జవాబుదారీతనంతో ఉన్నాడు అనేటువంటి ఒక భరోసా కల్పించడానికి తప్ప మరొకటి కాదు. కానీ అలాంటి భరోసా కల్పించడానికి లేదా నైతిక బాధ్యతను స్వీకరించడానికి ధర్మేంద్ర ప్రధాన్ నిర్ణయించడం అంటే నరేంద్ర మోడీ గారు కూడా అదే వైఖరితో ఉన్నట్టు. లేకపోయేట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి అడగాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆయన అడగలేదు కనుక నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ? ఎంక్వైరీ జరుగుతుంది కదా, అందులో ధర్మేంద్ర ప్రధాన్కి ఆయన లీక్ చేశాడని ఎవరు చెప్పట్లేదు, నైతికంగా చేయమని. అయితే ఇప్పుడు సమస్య ఏంటి? టెలిగ్రామ్ యాప్ని ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు. ఆ టెలిగ్రామ్ యాప్ అనేటువంటిది మిగతా యాప్లతో పోలిస్తే అది సంక్లిష్టమైనటువంటిది. పెద్ద ఎత్తున తను ఇది అందజేయడానికి వీలైనటువంటి అందులో ఉన్నటువంటి అంశాలు వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలా. కానీ ఆ యాప్ ద్వారానే జరిగింది అనేటువంటిది అనుమానం తప్ప ఇంతవరకు ఆ యాప్ మీద క్రిమినల్ కేసు ఏమైనా నమోదు చేశారా అంటే టెలిగ్రామ్ యాప్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. దాని మీద అనుమానంతో కేంద్ర ప్రభుత్వము కొద్ది రోజుల పాటు దాన్ని మేము బ్యాన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత లేదా విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పిన తర్వాత ఏ కోర్టు అయినా కానీ ఎస్ అని అనక దానికి భిన్నంగా ఎట్లా తీర్పిస్తుందని ఎవరు అనుకోలేదు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద షో చేస్తున్నారు. యుద్ధ విమానాల్లో పంపిస్తాము, లేకపోతే మాక్ డీల్ చేస్తున్నాము, ఆ డీల్ చేస్తున్నాం, ఈ డీల్ చేస్తున్నాం. మరి ఇది ఏమైంది? గతంలో ఏమైంది తెలియదా మీకు? మన మిత్రుడు ఏఎస్ఎఫ్ మిత్రుడు చెప్పినట్టు అనేక ఉదంతాల్లో పేపర్ లీక్ అయినప్పుడు దాన్ని ప్రూఫ్ గా ఏం చేయాలో మీకు అర్థం కాలేదా? లేదా నిపుణులు ఉన్నారు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి, నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి, ప్రూఫ్ గా చేయండి. అందుకని కొంతమంది ఏం చెప్తున్నారు, ఇప్పటికేదో జరిగిందేదో జరిగిపోయింది, ఈసారి మళ్ళా పేపర్ల ద్వారానే జాగ్రత్తగా పంపిణీ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ పరీక్ష పద్ధతిని పెడతారు అని చెప్పేసి ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ అయినా లేకపోతే పేపర్ల ద్వారా అయినా కానీ లీక్ చేసేటువంటి వాళ్ళకి పైన ఉన్నటువంటి పెద్దలు ప్రాపకం ఉన్నప్పుడు ఎట్లాగైనా పేపర్ లీక్ అవుతుంది. మరొకటి టెలిగ్రామ్ యాప్ ఇప్పుడు తాత్కాలికంగా కొద్ది రోజులు, ఆ తర్వాత జరిగేటువంటి ఉద్యోగాల పరీక్షలు కావచ్చు లేదా ఇతరత్ర పరీక్షలు కావచ్చు, మరి ఆ టెలిగ్రామ్ యాప్ ద్వారా మరి లీక్ అవుతాయి అనేటువంటిది మరి తెలియదా పెద్దలకి? అందుకని టెలిగ్రామ్ యాప్ని ఏమన్నా శాశ్వతంగా బ్యాన్ చేస్తారా? ఒక టెలిగ్రామ్ యాప్ ఉంది, అనేక యాప్ల ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి వాటిలో కూడా లీక్ కాదనేటువంటి గ్యారంటీ ఎవరిస్తారు? మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థను నిర్వహించేటువంటి వ్యక్తులు లేదా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరి మీద తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ విశ్వాసం పోయింది, క్రెడిబిలిటీ పోయింది. అవును, ఒక అవిశ్వాసం. వీళ్ళ హయాంలో ఏది సక్రమంగా జరగదు, అనుకున్నటువంటి వాళ్ళకి అన్ని దొరుకుతాయి అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పడింది. ఇది ఒక పరీక్ష లీక్ అయినంత మాత్రాన కొంత నష్టం జరుగుతుంది, కానీ ఇటువంటి విశ్వాసరాహిత్యం అనేటువంటిది ఉంది చూశారు, అది చాలా పెద్ద ప్రమాదకరం. దేశం యువతలో అటువంటి విశ్వాసరాహిత్యం కనుక ఏర్పడేట్లయితే
అది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఏమి చేస్తారు, వీళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నటువంటి క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ కోసమే మీకు నిజంగా క్రెడిబిలిటీ, చిత్తశుద్ధి, జవాబుదారీతనం ఉంటే రాజీనామా చేయండి అనేటువంటి సింపుల్ డిమాండ్. అది మీరు నేరం చేశారని ఎవరు చెప్పట్లేదు. కోటేశ్వరరావు గారు, మీరన్నట్టుగానే సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అంటే ఈ ఎగ్జాము సంబంధించి పేపర్ లీక్ అయిందని తెలిసినప్పటి నుంచి ఏ విధంగా ఆయన అంటే నడుచుకొని ఉంటే, ఏ విధంగా పిల్లలకి దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన ఒక భరోసా కల్పించినట్లయితే, ఏ విధంగా ఆయన స్టెప్స్ తీసుకొని ఉన్నట్లయితే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది? నైతికంగా బాధ్యత వహిస్తున్నాను నేను. ఇది భవిష్యత్తులో మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు హెచ్చరికగా ఉండాలి. అందుకని రాజీనామా చేస్తున్నాను అని ఉంటే గౌరవప్రదంగా ఉండేది. దానికోసం విద్యార్థులు వీధులకు ఎక్కాల్సినటువంటి పని ఉండేది కాదు, లేకపోతే మీడియాలో మనలాంటి వాళ్ళు చర్చలు జరపాల్సినటువంటి పని ఉండేది కాదు. ఆ నైతికమైనటువంటి అంశము, ఆ జవాబుదారీతనం ఏ కోశానైనా ఉన్నదా అంటే ఏ కోశాన్ని కూడా కనపట్టలేదు. అందుకని ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, ఏదో 1,00,000-2 లక్షల మంది కంటే కంప్యూటర్లనే సమకూర్చి ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టగలం కానీ ఒకేసారి 25 లక్షలు 30 లక్షల మంది విద్యార్థులు ఉంటే అన్ని కంప్యూటర్లు ఎక్కడ పెట్టగలరు అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. లక్షల కోట్లు మేము ఖర్చు పెడుతున్నాము, మా దగ్గర డబ్బులు కొరతలేదు, దానికి కొరతలేదు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఒక 24 లక్షల కంప్యూటర్లు వాళ్ళని సమకూర్చడం, లేకపోతే 25 లక్షల కంప్యూటర్లు సమకూర్చడం ఒక పెద్ద లెక్కలోని పనే. ఎందుకని బాధ్యత తీసుకోరు అనేటువంటిది సమస్య. అందుకని ఈ విధమైనటువంటి ఒక అపనమ్మకపు వాతావరణం అనేటువంటిది ఇవాళ సమాజంలో, యావత్ సమాజంలో ఉన్నది. ఇటువంటి దాన్ని ఏ విధంగా చేయాలి ఈ కారణంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, లేకపోతే డిప్రెషన్కి లోనయ్యారు. ఒక్కరు డిప్రెషన్కి లోనైనా, ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నా కానీ వీళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉందా, వీళ్ళకి ఏమైనా జవాబుదారీతనం ఉందా? జవాబుదారీతనం లేదు. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే షో చేస్తున్నారు, మేమంతా అట్లా చేసాము ఇట్లా చేసాము. మరి ఇంతకుముందు ఎందుకు లేదు? ఇంతకుముందు కూడా పేపర్ లీక్ అయినాయిగా. మరి అప్పుడెందుకు ఈ తెలివితేటలు రాలేదు మీకు? అప్పుడెందుకు ఈ కనువిప్పు కలగలేదు, మారు మనసు కలగలేదు? అందుకని ఇప్పుడు జరుగుతున్న దాని మీద మరి సరికొత్త ప్రశ్నలు. కార్పొరేట్ రంగంలో ఈ కొన్ని కోచింగ్ సెంటర్స్ పేరుతోటి ఇట్లాంటివన్నీ ఉన్న తర్వాత ఇవాళ కాదండి, ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు కోచింగ్ సెంటర్స్ ముసుగులో తయారవుతాయో అప్పటి నుంచి ఫ్రాడ్ జరుగుతానే ఉంది. అవును, ఎంట్రన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఎప్పుడు నుంచి జరుగుతూనే ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే, కోచింగ్ సెంటర్లకు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే, ఆ యజమానులే మంత్రులుగా లేకపోతే ఇట్లాంటి వాటిల్లో ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, లేదా వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు చర్యలు తీసుకుంటారంటే ఈ దేశంలో నమ్మేవాడు ఎవడు లేడు. అందుకని విశ్వాసాన్ని ఎట్లా కల్పిస్తారు, ఏ విధంగా చేస్తారనేటువంటిది వాళ్ళు పెద్ద సవాల్గా ఉందనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. చాలామంది విద్యార్థులు మనం చూసాం, కొంతమంది ఎప్పుడైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అయితే సాయి గారు మీరు చెప్పండి, ఎప్పుడైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలిసిందో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఇది ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎబిలిటీకి నిజంగా చెప్పాలంటే ఒక అగ్ని పరీక్ష, పైగా ఎబిలిటీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళ మానసిక స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏదో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, ఫీ రీఎంబర్స్ చేసేస్తాము అంటే ఫీ వెనక్కి ఇచ్చేస్తాము అని సింపుల్గా ఒక్క మాట చెప్పేసి ఎన్టీఏ తప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ఈ పిల్లలు పడ్డ మానసిక క్షోభకి కానివ్వండి, తల్లిదండ్రులు పడ్డ కష్టానికి కానివ్వండి, అంటే దీన్ని ఏ విధంగా ఎన్టీఏ స్పందించి ఉండాల్సింది? అలాగే ఏదైతే ఎగ్జామ్
అటెండ్ అయిన పిల్లలు క్యాన్సిల్ అయిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలి అంటే ఎన్టీఏ ఏం చేసి ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో ఇది ఒక డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, ఒక గేమ్ లెక్కే ఉంది, కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం చేసినట్టు కానీ, అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ని నీట్గా నిర్వహించడానికి ప్రయత్నం కానీ చూస్తుంటే, నీట్గా నిర్వహించడానికి ప్రయత్నం ఏదో ఈరోజు మాక్ డ్రిల్గానో లేకపోతే హెలికాప్టర్లోనో పేపర్లు సప్లై చేస్తున్నాం అని చెప్పి ఏదో సినిమా షూటింగ్ లాగా ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇప్పటికీ రేపు మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వరకు కూడా జరుగుతుందే తప్పనిచ్చి దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో అతను ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేస్తున్నాం, పేపర్ లీకేజ్ జరిగింది, రీ ఎగ్జామ్ పెడతామని చెప్పారు. అట్ ద సేమ్ టైం రీ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ యొక్క ఫీజుని రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఒక స్టూడెంట్ అటెండెన్స్ షార్టేజ్ వచ్చినా కండమ్నేషన్ ఫీ పే చేస్తాడు, స్టూడెంట్ ఏదన్నా తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఎటువైపు చూసినా విద్యార్థి ఏం చేసినా తన పైన మాత్రం పనిష్మెంట్ ఉంటుంది, తన పైన యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సమయాన్ని వేచుంచి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి అంత సమయాన్ని కేటాయించినటువంటి విద్యార్థులని ఈరోజు వారి లక్ష్యాన్ని చేరుకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినటువంటి కారణమైనటువంటి ఎన్టీఏ వ్యవస్థ పైన ఏమాత్రం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అతను నైతిక బాధ్యత వహించకపోగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేపర్ లీకేజ్ జరిగింది, మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి సింపుల్గా ఒక మాట చెప్పారే కానీ వాళ్ళు ఎవరైతే దీనికి కారకులు అయినారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన కేసులు బనాయిస్తామని చెప్పారు. అంతా బాగానే ఉంది. ఎక్కడైతే కొంతమంది ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కేసులు పెట్టారు, వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు, దానిపైన కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి బయటికి రావట్లేదు. సో కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మీరు అన్నట్టుగా మళ్ళీ రీ ఎగ్జామ్ రాయడానికి చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ పేపర్ అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది, మళ్ళీ పేపర్ ఎంత టఫ్గా వచ్చిందో ఏ విధంగా వచ్చిందని చెప్పి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఈ షార్టేజ్ ఆఫ్ టైంలో సిలబస్ అంటే ఎగ్జామ్ అయిపోయిందంటే వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత రిలాక్స్ మోడ్లోకి స్టూడెంట్ వెళ్ళిపోతాడు. సో ప్రొఫెషనల్ కోర్స్ దోస్ హూ ఆర్ స్టూడెంట్స్ ఆర్ వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సూ చేస్తుంటారు. ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత అయిన వెంటనే వాళ్ళు రిలాక్సేషన్ మోడ్లోకి వాళ్ళ మైండ్ వెళ్ళిపోయింది, వాళ్ళ బాడీ కాదు వాళ్ళ మైండ్ వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేస్తున్నామని చెప్పిన టైంకే నియర్లీ 20 days అయింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ డిస్కషన్ జరిగిన తర్వాత రీ ఎగ్జామ్ అని చెప్పి డేట్ అనౌన్స్ చేసే టైంకి నియర్లీ అక్కడే మనకు 25-28 days అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు 21st ఎగ్జామ్ అన్నారు. సో ఈ షార్టేజ్ ఆఫ్ 1 month ఆఫ్ షార్టేజ్ ఆఫ్ టైంలో నీట్ టోటల్ సిలబస్ని రివైజ్ చేయడానికి అంటే 100% సిలబస్ని ప్రిపేర్ అయినటువంటి ఒక స్టూడెంట్ రివైజ్ చేయడానికి ఒక స్టూడెంట్కి 1 month పట్టచ్చు, ఒక స్టూడెంట్కి ఇంకా షార్ట్ టైం పట్టచ్చు, ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. బట్ ఈ షార్టేజ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఈ సిలబస్ని రివైజ్ చేయడానికి కూడా స్టూడెంట్కి టైం సరిపోదు. సో ఈ పద్ధతిలో ఉంటుంది. సో కానీ ఇలా చేయడం వల్ల స్టూడెంట్ కూడా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతాడు. తర్వాత తనకున్నటువంటి ఎబిలిటీ, తనకున్నటువంటి సబ్జెక్టు, తను మెరిటోరియల్ సిస్టంలో క్వాలిఫై అవ్వాల్సిన స్టూడెంట్ కూడా ఈరోజు డిక్రీస్ అయిపోతే వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది అప్కమింగ్. సాయి గారు, ఈశ్వరయ్య గారు మీరు చెప్పండి, ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఈ టైంలో మీరు ఎంతమంది పేరెంట్స్తో మాట్లాడారు? యాక్చువల్గా పేరెంట్స్ వైపు నుంచి వస్తున్న కన్సర్న్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే రీటెస్ట్కి కూర్చోబోయే విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే 90% స్టూడెంట్ పైన ఉంటే వాళ్ళ పేరెంట్స్ 10% వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కానివ్వండి, లేకపోతే ట్యూషన్ సెంటర్స్కి దింపడం తీసుకురావడం కొంచెం ఎక్స్ట్రా వాళ్ళ మీద కూడా బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ ఆశలు ఆశయాలు సగటు ఇండియన్ పేరెంట్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీదే దృష్టి పెట్టి బతుకుతుంటారు. మరి అలాంటి పేరెంట్స్ మానసిక స్థితి ఈరోజు ఎలా ఉంది? అట్లీస్ట్ ఈసారైనా ఎగ్జాము ఎటువంటి అంటే మళ్ళీ పేపరు లీక్ అవ్వకుండా సజావుగా జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఈరోజు పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్లో కూడా కనబడుతోంది. మీరు చెప్పండి, వాళ్ళతో ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు మ్యూట్లో ఉన్నారు ఈశ్వరయ్య గారు. మ్యూట్లో ఉన్నారు సార్.
ఈశ్వరయ్య గారు వినపడుతోందా మీకు? వినిపిస్తుందండి. సార్ చెప్పండి. ప్రధానంగా పేరెంట్స్ స్టూడెంట్స్ అనేటువంటి దాని గురించి ఆలోచిస్తే విద్యార్థులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు డబుల్ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పిల్లలను చదివించి మంచి ప్రయోజకులు చేయాలనేటువంటి తాపత్రయం ప్రతి తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది, ఉన్నది కూడా. పైగా వాళ్ళ గ్రీడ్స్ కూడా పిల్లలపైనే పెట్టుకుంటారు కాబట్టి ఏదైనా ఒకటి జరగరాన్ని జరిగితే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, దానికి డబుల్ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు దాదాపు 7 మంది 8 మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి నైతిక బాధ్యత కానీ జవాబుదారీతనం కానీ అసలు విద్యా వ్యవస్థ పట్ల తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ 0% అనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 12 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అది నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 88 పరీక్షలు లీకేజ్ అయినాయి. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించలేదు. ఇదే నీట్ సంబంధించి 2024లో కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. ఒక్కసారి పొరపాటు జరిగిన తర్వాత దాని నుంచి రెక్టిఫికేషన్ జరగాలి తప్ప రెక్టిఫికేషన్ జరపకుండా కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా మా ఇష్టం అనేటువంటి పద్ధతిలో ఈరోజు గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. పైగా ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి అతను అసలు ఈ శాఖకు ఏమాత్రం కూడా పనికిరాడు. నా భాషలో చెప్పాలంటే కనీసం గొడ్లు కాసుకోవడానికి కూడా పనికిరానటువంటి వ్యక్తి ఈరోజు ఈ దేశానికి హెచ్ఆర్డి మినిస్టర్గా ఉండడం ఈ దేశ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క దౌర్భాగ్యం అని చెప్పాలి. ప్రధానమంత్రి గారు ఈరోజు ఏదో పెద్ద ఎత్తున మాట్లాడి యుద్ధ విమానాల్లో పేపర్లు తీసుకొని వస్తున్నాము, మొత్తం ఆ వాయుసేనను అంతా కూడా ఇందులో రంగంలోకి దించామని చెప్పి అసలు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. మీరు అక్కడ రాజస్థాన్ కోటలో జరిగినటువంటి దాంట్లో దీనికి బాధ్యులు ఎవరు? అక్కడ రాజస్థాన్ కోట అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విద్యాలయాలను, విశ్వవిద్యాలయాలను, మెడికల్ కాలేజీలను మొత్తం టార్గెట్ చేసుకొని అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. పైగా దాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఎప్పటికప్పుడు మర్డర్లు చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఇంత తెలిసి కూడా గవర్నమెంట్ కనీసం పట్టించుకోకపోవడం, పైగా అక్కడే అదే కోటకు అదే రాజస్థాన్కు నాయకత్వం ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ, దేశానికి నాయకత్వం ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. కనీసం మినిమం బాధ్యత లేకుండా ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కు మేము చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాము అనేటువంటిది ఇది హాస్యాస్పదం. ఇప్పటికే జరగాల్సిన నష్టం 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఈచ్ 3 మెంబర్స్ చేసుకున్నా కూడా 1 కోటి మందికి సంబంధించినటువంటి ఒక మానసిక క్షోభను మిగిల్చినటువంటిది. ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరిగితే కూడా కనీసం ప్రధానమంత్రి గారు మాట్లాడలేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గం లేదు. తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. స్టూడెంట్స్ రేపొద్దున నిన్న ఎగ్జామ్ బాగా రాసి ఉంటాడు, సంవత్సరం పాటు ప్రిపేర్ అయి ఉంటాడు. అదేవిధంగా అనేక 2 సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో ఉండి కుటుంబాలకు దూరంగా ఉన్నట్టు వాళ్ళు. మరి ఇదంతా కూడా ఎవరు బేర్ చేయాలి? నువ్వు ఇచ్చే ఏది ఎగ్జామ్ సంబంధించిన ఫీజు రాయితీ ఇస్తున్నావు అని చెప్పి సిగ్గుందా అసలు మాట్లాడడానికి? అసలు గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉందా? పైగా ఎవరన్నా దాని గురించి ఎక్కువ మాట్లాడితే దాడులు చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, దానికి దేవుణ్ణి తీసుకొని వస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం అనేటువంటి దాన్ని వాస్తవంగా జనంలో ఈ చైతన్యం రాకుండా పోవడానికి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి కార్యక్రమాలు నిజంగా జనంలో ఒక 2% రివోల్ట్ వచ్చినా కూడా ఈ పాటికి ఎక్కడికక్కడ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళను లేదా దీనికి సమర్థించేటువంటి మేధావులు అయినటువంటి సోకాల్డ్ ఈ వేస్ట్ ఫెలోస్ను కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాటికి బజార్లో నిలబెట్టి చర్మం తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా గోడి మీడియా పెద్ద ఎత్తున దాన్ని కూడా కప్పిపెట్టేటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి చివరికి శిక్ష పడింది పిల్లలకు, స్టూడెంట్స్కు. ఆ శిక్షను పిల్లలు అనుభవిస్తుంటే తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయేటువంటి పరిస్థితి. రేపొద్దున ఎవరు వస్తారో ఎవరు రాలేరో
వచ్చినటువంటి దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే లెక్కలు వేసుకున్నారు చాలా మంది స్టూడెంట్స్. నాకు 400 దాటాయి, 450 దాటాయి, నాకు సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది. ఇదే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70,000 మంది ఇక్కడ ఎగ్జామ్స్ రాశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విజనరీ గారు, అసలు ఆ విజనరీ గారికి ఏమన్నా బుద్ధి ఉందా? కనీసం ఇంత పెద్ద ఎత్తున అయితే కనీసం ఒక సానుభూతి మాట కూడా లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఇట చేస్తున్నా అట చేస్తున్నా. అసలు నీకు సిగ్గుందా? ముందు ఉప ముఖ్యమంత్రి గారివి 70,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడితే ఒకరు మాట్లాడలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ డిఎస్సికి అన్యాయం జరిగితే డిఎస్సి పైన మాట్లాడతారు, కానీ దీనిపైన మాట్లాడరు. అంటే వీళ్ళకు ఎవరికి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడానికి నిలదీయడానికి వీళ్ళకు గట్స్ లేవు. స్టూడెంట్స్ ఏమైపోయినా పర్వాలే, కానీ నీతి సూత్రాలు మాత్రం హితబోధనలు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ స్టూడెంట్స్ మేల్కొని ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నటువంటి పాలక వర్గాల పైన గట్టిగా ఆలోచించి నిలదీయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిందే. రెండోది, రేపు పరీక్ష రద్దు అయ్యి పొరపాటున జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఈసారి మాత్రం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికార యంత్రాంగానికి నూకగలుగుతాయి. అసలు ఆ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చా? పోనీ మీకు చేత కాకపోతే దేశవ్యాప్తంగా ఏదన్నా ఒక రాష్ట్రంలో లీక్ అయితే ఆ రాష్ట్రంలో విద్యార్థులు భరిస్తారు. మీరు దేశమంతా తీసుకొని పోయి విద్యారంగాన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆ విద్యా వ్యవస్థను కార్పొరేటీకరణ చేసి దాని అమ్మకానికి పెట్టి అక్షరాలను తూకం వేసి మీరు ఒకవైపు అమ్ముకుంటూ ఇక్కడ విద్యా వ్యవస్థ బాగుంటుందని చెప్పడానికి ఏమన్నా బాధ్యత ఉందా? కాబట్టి ఎప్పుడైతే అక్షరాలు డబ్బులకు అమ్మడబోయాయో, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే విజృంభించిందో, దాని స్థానంలో వ్యాపార విలువలు పెంచారో, ఆ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అక్కడ ర్యాంకులు తీసుకొని 1, 2, 4 అని చెప్పి మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ ని లేవనెత్తారు. ఏదైతే ఇప్పుడు ఈ స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ దందా ఇదంతా ఈ లీకేజ్ వెనుక, పేపర్ లీకేజ్ వెనుక కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం కోచింగ్ సెంటర్లపై ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఇలా లీకేజ్కి ఆస్కారం లేకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచ్ సెంటర్ల పైన నియంత్రణ ఉండడానికి ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మెరిటోరియస్ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రైవేట్ యూనియన్స్ లో కోచింగ్ సెంటర్ లో పని చేయకూడదు అనేటువంటి జీవో ఒకటి ఉంది. ఆ జీవో ఈ రోజు తొక్కి పట్టారు. మీ ఆడియో బ్రేక్ అవుతోంది ఈశ్వరయ్య గారు. ఓకే ఈశ్వరయ్య గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నానిగారు లైన్లో ఉన్నారా మీరు? మేడం చెప్పండి. నానిగారు మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యుద్ధ వాతావరణంలో యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ నీట్ పేపర్ లీక్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అదే చర్యలు కొనసాగిస్తే నిజంగా రేపు ఎగ్జామ్ ప్రశాంతంగా పేపర్ లీక్ కాకుండా జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం స్పందించిన తీరుపై మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం. నా వాయిస్ వినబడుతుందండి? వినపడుతుందండి, చెప్పండి. మేడం, ఇప్పటికే నీట్ ఎగ్జాము క్యాన్సిల్ అయ్యి విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దాదాపు నిన్న కూడా పేపర్లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పేపర్లో వచ్చింది. అవును, వెరీ సాడ్. తమిళనాడులో కోయంబత్తూరులో ఒక స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకుంది. అంటే దాదాపు ఈ పాప రెండో పాప అయి ఉండాలి. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఆ పాప ఎగ్జామ్ రాసింది. సో మూడోసారి రాయలేక మనోవేదనకు గురయ్యి పాప చనిపోయినట్టు మనకి పేపర్లో కూడా వచ్చింది. హలో, వింటున్నాను, చెప్పండి నాని గారు. అయితే ఇప్పుడు దేశంలో అనేక రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ లో ఎక్కడొకక్కడ లీకేజీలు అనేవి సర్వసాధారణ అయిపోయినాయి. గతంలో
లీకేజీ అయ్యిందంటే అదొక దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా మారేది. చాలా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టేవారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆలోచనలో అందరూ ఆలోచించారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 29 సార్లు ఈ లీకేజ్ అనేది జరిగింది. పేపర్ లీకేజ్, రకరకాల ఎగ్జామ్స్, రకరకాల వీటిల్లో దాదాపు 29 సార్లు లీకేజ్ జరిగాయి. కానీ ఇంత దారుణంగా లీకేజీలు అంటే ఇంత దారుణంగా లీకేజ్ జరుగుతున్నా కానీ ఆయా శాఖలు ఏమి ఉంటాయో వాటి మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. మొన్న కూడా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎక్కడో పేపర్ లీకేజ్ అయిందనే ఉద్దేశంతో ఈరోజు అప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ రద్దు చేశామని ప్రకటించారు. ఇప్పటి వరకు అంటే ఎగ్జామ్ ఏదైతే రద్దు చేశారో అప్పటి వరకు చాలా మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి కోచింగ్ సెంటర్లో రకరకాల ఇబ్బందులు పడి వేలాది రూపాయలు కట్టి ఆ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఈ ఎగ్జామ్ అయినా మళ్ళా రాసిన తర్వాత ఎక్కడ లీకేజ్ మళ్ళా రద్దు చేస్తారా, ఎక్కడ లీకేజ్ అవుద్ది అనేటువంటి ఆందోళనలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అయితే గతంలో మొన్న ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేసినప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన ఎక్కడా కూడా సరిగ్గా మాట్లాడలేదు. దాని మీద బాధ్యత ఎక్కడా కూడా వహించలేదు. కేవలం సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని తూతూ మంత్రంగా చెప్పారు తప్ప విద్యార్థులకి అంటే భరోసా ఇచ్చే విధంగా ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే దాదాపు 2 విద్యార్థులు సూసైడ్లు కూడా చేసుకున్నారు. అంటే మళ్ళీ మేము కోచింగ్ ప్రిపేర్ అవ్వలేము, మళ్ళీ ఎగ్జామ్ రాయలేము అని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా ఈ బీజేపీ ఎవరైతే మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి రాజీనామా చేసి ఉండాలి. ఆయన ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు దానికి సంబంధించి. అట్లాగే మొన్న సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో కూడా మీకు లీకేజ్ సంబంధించి పేపర్ మారిపోవడం, రకరకాల విషయాలు బయటకు వచ్చి మీరందరూ కూడా చూశారు. అంటే నీట్ ఎగ్జామ్ రాసి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు సిబిఎస్ఈ ప్యాటర్న్ కానీ సిబిఎస్ఈ దీంట్లో కానీ అనేక రకాల అవకతవకలు జరిగినటువంటివి కూడా మనం రీసెంట్ గా విన్నాం. అంటే ఈ దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి విద్యార్థులనే వాళ్ళ పరీక్షల సంబంధించిన విషయాల మీదే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించలేనప్పుడు విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు మీద ఏ విధంగా నమ్మకం ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సార్, నానిగారు ఇప్పటి వరకు ఏదైతే ఎన్టీఏ నిజంగా విద్యార్థుల్లో ఎన్టీఏ తన నమ్మకాన్ని కోల్పోయింది, పేరెంట్స్లో కానివ్వండి, విద్యార్థుల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఏ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నీట్ ఎగ్జామ్స్ రాసే ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పకడ్బందీగా నీట్ ఎగ్జామ్ రాసే చోట పకడ్బందీగా మంచిగా అంటే పిన్ టు పిన్ చెక్ చేస్తా ఉన్నారు. అవును, 3 అంచెల భద్రత, 3 అంచెల భద్రత, 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత, రకరకాల పేర్లతో విద్యార్థుల్ని మొత్తం అంటే కొన్ని సందర్భాల్లో బట్టలిప్పి కూడా చెక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకి అనుమానం వస్తాయి. లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ రకరకాల వస్తువుల్ని తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాం, మనం చాలా చూసాం మొన్న కూడా. కానీ ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేసేటువంటి విద్యార్థుల పట్లే అంత కఠినంగా అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు అసలు ఎగ్జామ్ పేపర్ తయారు చేసే దగ్గర నుంచి ఆ పేపరు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేంత వరకు కూడా అంతే పకడ్బందీగా ఉండాలి కదా. కానీ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసేటువంటి వాళ్ళ దగ్గరే లీకేజీ అవుతుందంటే దాన్ని అక్కడే మనం అరికట్టాలి. అక్కడ అరికట్టకుండా మేము కిందనేది ఎగ్జామ్ సెంటర్ దగ్గర హడావిడి చేసి పేపర్లో ఫోటోల కోసమో లేదంటే స్టేట్మెంట్ల కోసం ఉపయోగపడదు తప్ప పై లెవెల్లోనే అంటే పై లెవెల్లోనే దాన్ని మనం చాలా పకడ్బందీగా చేస్తేనే రూట్ లెవెల్ అంటే కింద లెవెల్కి వచ్చేటప్పటికి దాని ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఎక్కడైతే పేపర్ తయారవుతుందో అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఎగ్జామ్ సెంటర్లకు వచ్చేటువంటి విద్యార్థులు మాత్రం తనిఖీలు పేరుతో రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అయితే మేము ఎన్టీఏ మీద ఇప్పటికే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులు కానీ నమ్మకాలు కోల్పోయారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి చైనా దేశంలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులతో ఒక ఎగ్జామ్ జరుగుతుంది.
కానీ ఆ ఎగ్జామ్ జరిగిన ఇప్పుడు చరిత్రలో ఇప్పుడు కూడా ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయినట్టుగాను, ఆ పేపర్ లీకేజ్ అయినట్టు ఎక్కడా కూడా వార్తలు రాలేదు. అదే విధంగా ఆ పేపర్ రద్దు చేసినట్టు, అంటే ఆ ఎగ్జామ్ కూడా రద్దు చేసినట్టు చరిత్ర కూడా ఆ దేశ చరిత్రలో ఎక్కడ లేదు. మీరు ఎక్కడో వినుండరు. కానీ ఒక భారతదేశంలోనే ఈ ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన అంశం మీద ఎందుకు బీజేపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరిస్తూ ఉందనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గతంలో ఏదన్నా లీకేజ్ వచ్చినా ఇంకోటి వచ్చినా నైతిక బాధ్యత వహిస్తూ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ఎంతో కొంత రాజీనామాలు చేయడమో, తప్పుకోవడమో, లేదంటే క్షమాపణలు చెప్పడం అనేది మన దేశంలో చూసాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ నిస్సిగ్గుగా ఏం జరిగినా కానీ ఈ దేశం కోసం అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసేస్తూ ఉన్నారు. నాశనం చేస్తూ మరోవైపు ఈ తూతూ మంత్రంగా ఈ సిబిఐ ఎంక్వైరీ లాంటి, లేదంటే జడ్జిలతో ఎంక్వైరీ లాంటి చేసి కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప దానికి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి ఎన్టీఏ సంస్థ ఎప్పుడో ఫెయిల్యూర్ అయిపోయింది. దాని మీద ఎక్కడ కూడా పేరెంట్కి కానీ తల్లిదండ్రులకు కానీ నమ్మకాలు లేవు. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ మీద కూడా చాలా మంది పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళా మేము ఇంత వ్యయ ప్రయాసలు వచ్చి మళ్ళా తీసుకురావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒకట ఆలోచన అయితే, ఇంకోటి ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసిన పిల్లల యొక్క మానసిక పరిస్థితి చాలా గందరగోళానికి, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అసలు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడం అంటే 24 లక్షల మంది విద్యార్థుల్లో వందల్లోనే సీట్లు ఉంటాయి ఈ మెడిసిన్ సంబంధించిన సీట్లు. కానీ 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పుడు ఎంత పోటీతత్వం ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది. అంత ప్రెజర్లో రాసిన విద్యార్థులు కూడా మళ్ళా ఇంకోసారి ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకోటి, ఈ నీట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో నిర్వహిస్తామని మొన్న చెప్పారు. అంటే ఇప్పుడు అక్కడ ఆన్లైన్లో నిర్వహించిన, ఆఫ్లైన్లో నిర్వహించిన రూట్లు, అంటే పై లెవెల్లో ఏదైతే ఉంటుందో అక్కడ పకడ్బందీగా మనం చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం అరికట్టగలం. అంతే తప్ప కింద లెవెల్లో ఈ అంటే ఎగ్జామ్ సెంటర్లో కానీ ఇంకో చోట్ల కానీ దాన్ని తనిఖీలు చేసి పకడ్బందీగా తీసుకొచ్చినంత మాత్రాన పై లెవెల్లో లీక్ అయిపోయిన తర్వాత కింద లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇంకేం ఉపయోగం ఉంటుంది అనేది మా ఆర్గ్యుమెంట్. ఓకే నాని గారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. విన్నాం ఇప్పుడు నాని గారు ఇప్పటి వరకు చెప్పింది. అలాగే ఈరోజు ఈ ఎగ్జామ్ కోసం మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఎప్పుడూ లేదు, దేశవ్యాప్తంగా మనం ఎప్పుడూ వినలేదు ఇలా మాక్ డ్రిల్, ఎగ్జామ్ నిర్వహించడానికి మాక్ డ్రిల్ని. అలాగే ఇండైరెక్ట్గా పిఎంఓ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానానిపై ఒక కన్నేసిందని కూడా విన్నాం. అంటే ఇన్ని పరిణామాల మధ్య ఎటువంటి ఆటంకం లేకుండా రేపు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అనేక లీకేజీలు జరిపినప్పుడు మరి ప్రధానమంత్రి కార్యాలయం ఏ గుడ్డి గుర్రాలకు పడుదవుతా ఉంది, ఎందుకని మేలుకోలేదు, ఎందుకు నిద్రపోతా ఉంది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హడావుడి చూసిన తర్వాత అడగాల్సి వస్తుంది. రెండోది, మనం కేంద్ర బడ్జెట్ తయారు చేసేటప్పుడు మొత్తం అధికారులందరినీ ప్రింటింగ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఒక గదిలో పెడతారు, ఒక భవనంలో. వాళ్ళందరూ కూడా ప్రింటింగ్ అయిపోయి బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వరకు వాళ్ళందరినీ కూడా బయటకు రానివ్వరు. మనందరికీ తెలిసినటువంటి ప్రక్రియ. అయినా కానీ సరే అవి కూడా బయటకు వస్తున్నాయి అనుకోండి. అదే విధంగా కొంతమంది ఎంపిక చేసుకున్నటువంటి ప్రొఫెసర్ల ద్వారా కొన్ని ప్రశ్నలు రూపొందించి ఆ ప్రశ్నల పూల్ నుంచి ఎంపిక చేసే వాళ్ళు వేరుగా ఉండాలి, వాటిని సెట్ చేసేటువంటి వాళ్ళు వేరుగా ఉండాలి. అది ఆన్లైన్లో చేస్తే ఈ విధమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకని మేము అనేక కొత్త నూతన ఆలోచనలు మేము సృష్టిస్తాము, లేకపోతే మేము నూతన ఆలోచనలకి మేము నాంది పలుకుతామని చెప్పినటువంటి వాళ్ళకి ఈ కామన్ సెన్స్ ఎందుకు లేకుండా పోయింది అనేటువంటి పెద్ద ప్రశ్న. అందుకని ఖచ్చితంగా రెండోది, ఆ ఎన్టీఏ అనేటువంటిది
మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది జేబు సంస్థగా మారిపోయింది. వాళ్ళు ప్రశ్నలు తయారు చేయించేటువంటి వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, లాలు కావచ్చు, వాళ్ళ కమిషనర్లో ఉండేటువంటి వాళ్ళు తప్ప దేశంలో మిగిలినటువంటి ప్రాంతాలు, దక్షిణాది ప్రాంతాలు, ప్రధానంగా ఎక్కువ మంది పరీక్షలు రాసేటువంటి దక్షిణాది ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వాటిలో వాళ్ళు అసలు లెక్కలోకి తీసుకోరు. ఎందుకని వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే, ఆశ్రితులను మాత్రమే చేస్తారు. అటువంటి వాళ్ళు చేసిన తర్వాత ఈ లీకేజీలు అనేటువంటివి జరుగుతాయి. అందుకని ఫుల్ ప్రూఫ్ గా మేధావులు ఉన్నారు, సాంకేతిక పరమైనటువంటి నిపుణులు ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక డైలాగ్, చర్చలు జరిపి ఏ విధంగా చేయొచ్చు ఏమిటనేటువంటిది ఇంతవరకు మేము అటువంటిది చేస్తామనేటువంటి మాట కూడా రాలేదు. ధర్మేంద్ర ప్రధానమంత్రి రాలేదు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా రాలేదు. వీళ్ళ మీద ఎట్లా నమ్మకం ఉంటది? అందుకని ఖచ్చితంగా నిపుణులతోటి చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా విశ్వాసాన్ని కోల్పోయారు అన్నారు కదా, పిల్లల్లో కానివ్వండి, అంటే స్టూడెంట్స్లో కానివ్వండి, పేరెంట్స్లో కానివ్వండి, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ ఎగ్జామ్ నిర్వహించే విధానంలో నమ్మకం కలిగించాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అందుకనే నేను ఇంతకు ముందే చెప్పాను, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేకపోతే ప్రొఫెసర్లు, లేదా సాంకేతిక నిపుణులు, ఇట్లాంటి వాళ్ళందరితోటి సమావేశాలు జరిపి వివిధ రాష్ట్రాల్లో, మొత్తం అంతా నేను ఢిల్లీకి అని కాదు, ప్రతి రాష్ట్రంలోనూ, రాష్ట్ర రాజధానిలో కూడా సమావేశాలు జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు వీటన్నిటిని క్రోడీకరించుకొని న్యాయమూర్తుల సమక్షంలో ఒక, అంటే మనుషులు ఎంపిక చేసేటువంటి ప్రశ్నలని మనుషులు ఎంపిక చేసే విధంగా కాకుండా ర్యాండమ్ గా చెప్తున్నారు కదా, క్వాంటమ్ అని, ఏఐ అని, ఇట్లాంటి రకరకాల కబుర్లని చెప్తున్నారు కదా, అటువంటి పద్ధతుల్లో యంత్రాలకి ఆ పని చెప్తే అవి ఫుల్ ప్రూఫ్ గా ఉండటానికి అవకాశం ఉంది. వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినాం. అందుకని అలాంటి పద్ధతులను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదే విధంగా ఎగ్జామ్ కూడా మీరు సీట్లు డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఇంత పెద్ద దేశంలో ఇంత అసమర్థ నిర్వహణ ఉన్నప్పుడు డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి నిర్వహణ కూడా ఉంది. అందుకని వీటన్నిటిని ముందు చర్చించాలి, సమీక్షించాలి, సలహాలు తీసుకోవాలి. సలహాలు తీసుకునేటువంటి లక్షణం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేదు. ఇంత పశ్చిమాసియా సంక్షేమం ఇంత జరుగుతూ ఉంటే కనీసం పార్లమెంట్ సమావేశం పెట్టి ఏం చేద్దామని ప్రతిపక్షాలని అడిగినటువంటి పాపన పోలేదు. వీళ్ళకున్నటువంటి జవాబుదారీతనం ఏమిటి? అందుకని ఇప్పటికైనా గుణపాఠంగా తీసుకొని అటువంటి ప్రక్రియను ప్రారంభించాలన్నది నేను చెప్తాను. ఓకే కోటేశ్వరరావు గారు. సాయి గారు, మీరు చెప్పండి, 155 నగరాల్లో సుమారు 2.5 లక్షల మంది సిబ్బందితో రేపు నిర్వహించబోయే రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు జరుగుతున్న ఫాలో అవుతున్న పద్ధతులు చూస్తుంటే రేపు ఎగ్జాము ఖచ్చితంగా ఎటువంటి లీకేజ్ పర్వం లేకుండా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ అనుకుంటున్నది, గ్రహించాల్సినటువంటిది విషయం ఏముందంటే, ఎప్పుడులాగానే ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది మొత్తం కూడా అదే పద్ధతిలో కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థతో పేపర్స్, అంటే లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పటి నుంచి డ్రెస్ కోడ్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేసి లోపల పంపిస్తారు. ప్రధానంగా అంటే ఎప్పుడు లాగానే మారుతుంది. ఇక్కడ కొత్తగా ఏమంటుందంటే, ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది, రీ ఎగ్జామ్ అంటున్నటువంటి కొత్తగా ఏం తీసుకొచ్చారంటే, జస్ట్ పేపర్స్ని సప్లై చేయడంలో ఎయిర్ ఫోర్స్ని ఇలాంటి వాళ్ళని కొత్తగా తీసుకురావడం తప్ప నుంచి ఇంకేం లేదు. సో యాజ్ యూజువల్గా ఇక్కడ రేపు క్వశ్చన్ పేపర్ తయారీలో కూడా లాక్డౌన్ పద్ధతులు, అంటే అదే పద్ధతి మేబీ ఫ్యూచర్లో కూడా ఫాలో అవుతే బాగుంటుంది. మీ ఎగ్జామ్ అయిన తర్వాత కానీ చెప్పలేము. మీరు ఇందాక మీరు అన్నట్టుగా ఫిజికల్గా అంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లీక్ చేయడానికి ఇంట్లో దొంగలు ఉన్నప్పుడు ఏ మోడ్లో ఎగ్జామ్ పెడితే ఏముంది, ఎలా చెప్పినా లీకేజ్ జరగచ్చు. అక్కడ కాన్సెప్ట్ ఒకటే, ఈ పేపర్ లీకేజ్ ఎందుకు జరుగుతుంది? కార్పొరేట్ సెక్టర్ కోసం అక్కడ కాసులు కకృతి పడిన వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఈజీ వే ఆఫ్ ఎన్కాష్ ఆఫ్ మనీ కోసమే ఏది జరిగినా జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బిఫోర్గా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర కాకుండా
అంటే ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటే స్టూడెంట్ అలా ఎగ్జామ్ని మిస్యూజ్ చేసి రాయడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రధానంగా అది. ఇక్కడ తప్పు స్టూడెంట్లో లేదు కదా, వ్యవస్థలో లోపం ఉంది, వ్యవస్థలో సరిదిద్దుకోవాలి. ఇక్కడ మీరు రేపు ఎగ్జామ్ లీకేజ్ జరుగుతుందా లేదా అంటే పేపర్ లీకేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎన్టీఏ వ్యవస్థలో నుంచి అక్కడ లోపల పేపర్ సెట్టింగ్ చేసే దగ్గర కావచ్చు, పేపర్ సెట్ చేసే వాళ్ళు బయటికి పంపించడంలో కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి సప్లై చేసే దగ్గర కావచ్చు. బట్ ఇక్కడ ఎన్టీఏ వ్యవస్థలో నుంచి బయటికి పేపర్ వచ్చేటప్పుడు షార్ట్ టైంలో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ నుంచి సప్లై చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రికాషన్స్ చెక్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్లో తప్పేం లేదు. స్టూడెంట్ యాజ్ యూజువల్గా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాడు, ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకెళ్తున్నాడు, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ముందస్తు చెప్తున్నారు, ఏ డ్రెస్ కూడా చెప్తున్నారు, అక్కడ ఏ గ్యాడ్జెట్స్ వాడాలి ఏ వాడకూడదో చెప్తున్నారు. ఇంకా ప్రధానంగా చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం పర్టికులర్గా రిలీజియన్ మెన్షన్ చేసి డ్రెస్ కోడ్ని మెన్షన్ చేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ రిలీజియన్ హిందూస్ ముస్లిమ్స్ మధ్యలో కూడా ఇక్కడ కూడా గొడవ చేసే పరిస్థితి తీసుకొని వస్తుంది. అంటే ఒక పొలిటికల్ సినారియోలో రైజ్ చేసిన తప్పనిచ్చి మీరు మొన్న ఎగ్జామ్ చూసినప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినట్టు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ దగ్గర చూస్తే ఆర్ఎస్ఎస్ గూండాలు విద్యార్థుల దగ్గర వచ్చి వెళ్ళి వాళ్ళని ఏడిపించిన సందర్భం కూడా ఉంది. కొన్ని వీడియోస్ అవి కూడా ట్రోల్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేసినట్టే. ఈ డ్రెస్ కోడ్ అని చెప్పి మీరు హిబాబ్ వేసుకోవచ్చు అంటే అంటే లైక్ వాళ్ళు బ్లాక్ కలర్ కోడ్ని వేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళని ఏడిపించిన పరిస్థితి కూడా ఉంది. మీరు ఈ డ్రెస్ కోడ్ చేయకూడదని అంటే వాళ్ళెవరు అన్నోన్ పర్సన్స్ వీళ్ళని ఇచ్చేయడానికి అక్కడ ఒక వ్యవస్థ ఉంది. అంటే లైక్ అక్కడ చెక్ చేయడానికి ఒక ప్రికాషన్స్గా తీసుకోవడానికి ఒక పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు కదా. అవుటర్స్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ వేళ తీసుకెళ్తుంది. అంటే ఎగ్జామ్ మీరు రీకేజ్ అంటే రేపు కరెక్ట్గా జరుగుతుందా, నీట్గా జరుగుతుందా నీట్ ఎగ్జామ్ లేదా అంటే ఇక్కడ స్టూడెంట్స్ నీట్గానే ఎగ్జామ్కి అటెండ్ అవుతారు, ఎగ్జామ్కి అక్కడ అపీరెంట్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ ఇన్ టైం తీసుకొస్తున్నారు. ఏ మాత్రం ఇది లేకుండా ముందు కన్నా కూడా లాస్ట్ టైంకి ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes ఆనర్ బిఫోర్గా ఎగ్జామ్కి సెంటర్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా నియర్గా ఇంకా బిఫోర్గానే అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటారు. ఎందుకంటే ఆ భయంలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడేం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్లు అయితే లోపం ఉండదు, స్టూడెంట్ వల్ల అయితే ఎగ్జామ్ అయితే క్యాన్సిలేషన్ జరగదు. ఏదైనా జరిగితే వ్యవస్థ వల్లనే జరుగుతుంది తప్పనిచ్చి స్టూడెంట్ వల్ల అయితే జరగదు. సో అది అయితే రేపు దేశవ్యాప్తంగా 22.5 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అలాగే ఏపీ నుంచి చూస్తే సుమారు 50 నుంచి 60 వేల మంది. వీళ్ళందరికీ వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపే విధంగా మీరు ఒక 2 మాటలు చెప్పండి. సో మన ప్రయత్నం అయితే కంపల్సరీగా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారికో 2 సార్లకో మనం అయితే సక్సెస్ కాము. ఇదేదో స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు. వీఆర్ ప్రిపేరింగ్ టు క్రాక్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కోర్సెస్. సో మనం ఎవరో చేసినటువంటి అంటే ఫెయిల్యూర్ ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్ కాదు, ఎగ్జామ్కి అపీరెంట్ అయినటువంటి స్టూడెంట్ కాదు, ఎగ్జామ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్ కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అవర్ బట్ ఈ ఫెయిల్యూర్ కారణమవుతున్నటువంటి ఎవరు ఎన్టీఏ వ్యవస్థ. అదేవిధంగా ఈ పొలిటికల్ లీడర్స్ వల్లనే మన ఫెయిల్యూర్స్గా విద్యార్థులుగా మన జీవితాలను మనం కోల్పోతున్నాం. కాబట్టి మీరైతే బాధపడకండి, అదేవిధంగా మీరు అస్తవ్యస్త గురవ కాకండి, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు కూడా మిస్ కాకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే లూజ్ అవుతారో అప్పుడే మీరు ఫెయిల్యూర్స్గా మిగిలిపోతారు. కాబట్టి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే మీరు ఇప్పుడు రీషెడ్యూల్లో ఎగ్జామ్కి రివైజ్ చేసి ఉంటారో దానిని కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మీరు కంపల్సరీగా నేను క్రాక్ చేయగలను ఈ ఎగ్జామ్లో ఎటువంటి అంటే ఈజీగా వచ్చినా పేపర్ టఫ్గా వచ్చినా ఏ వేలో అయినా సరే ఎన్టీఏ వ్యవస్థ పేపర్ సెట్ చేసినా సరే నేనైతే కంపల్సరీగా ఈ ఎగ్జామ్లో కూడా లాస్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా అయితే నేను క్వాలిఫై మార్క్స్ నియరెస్ట్గా ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి అదే పద్ధతిలో దానికన్నా బియాండ్ దట్ ఆఫ్ ఎక్స్ట్రా మార్క్స్ కూడా నేను స్కోర్ చేయగలనే కాన్ఫిడెన్స్ మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. కంపల్సరీగా మీరైతే ఆ విధంగా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను రాయలేను, పేపర్ టఫ్గా వచ్చింది, నేను క్రాక్ చేయలేను, కంపేర్ టు లాస్ట్ పేపర్ నేను బాగా రాసిన, ఈసారి పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి చాలా టఫ్గా ఇస్తారని ఎప్పుడైతే మీ మైండ్లో పడుతుందో కంపల్సరీగా మీరైతే పేపర్ చూడంగానే మీరు యొక్క ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి ఆటోమేటిక్గా మీరు వచ్చినటువంటి ఆన్సర్స్ కూడా కన్ఫ్యూజన్లో ఏదర్ ఏ ఆర్ బి అనే ఆప్షన్స్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి డైలమాలో కూడా మీరు ఆన్సర్ చేయలేకుండా మీకున్నటువంటి సబ్జెక్ట్ మీకున్న నాలెడ్జ్ని కూడా కోల్పోయి మీరు తక్కువ మార్క్స్కి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరైతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ కాకుండా మీరు కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే వరకు కూడా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేయండి. ఎయిదర్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా మొత్తం ఆల్ ఇండియా వైడ్ 24 lakh స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ఎగ్జామ్కి యూజీ ఎగ్జామ్కి అపీరెంట్ అవుతున్నారో వాళ్ళకందరూ కూడా ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. అలాగే కోటేశ్వరరావు గారు, నాని గారు, శ్రీనివాస్ గారికి మై స్పెషల్ థ్యాంక్స్ అండి ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే వైకే టీవీ రేపు ఎవరైతే 22.5 లక్షల మంది నీట్ యూజీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తోంది. రేపు మరో టాపిక్తో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.